నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దాదాపు 12 ఏళ్లుగా మోడీ ప్రతిహతంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎక్కడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోగలిగారు. సో వాట్ ఎవర్, చాలా ఆరోపణలు ఉండొచ్చు, అంటే ఎన్నికల వ్యవస్థ మేనేజ్ చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన ప్రధాని అవుతూనే ఉన్నారు. రాష్ట్రాల్లో అతి భారీ మెజార్టీలతో గెలుస్తూ వస్తున్నారు. బట్ నిన్న మొన్న నిరసనలు చూస్తే కొంత బీజేపీ కొంత షేక్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. వాళ్ళని ప్రతినిధులు కొంతమంది పిలవటం కానీ, లేదంటే మోడీ కూడా ఈ నిరసన సెగకి ఆయన కొంత మాట్లాడటం కూడా, ఇది మహాపాపం జరిగిపోయింది, దీన్ని అంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి మనం, నీట్ పేపర్ లీకేజీని అని ఆయన మాట్లాడటం జరిగింది. సో ఏంటి, ఇప్పుడు ఎన్నికల వ్యవస్థని కంట్రోల్లో పెట్టుకున్నా కూడా యువతలో ఇలాంటి ఒక అన్రెస్ట్ ఉన్నప్పుడు సో దాన్ని కంట్రోల్ చేయగలరా ఎన్నికల వ్యవస్థ ద్వారా కూడా? ఆ దిక్కుమాల మిషన్లు ఉంటే మనం ఏంటి చేయలేం సార్. దాని తోడు ఈ ఎలక్షన్ కమిషన్ని ఒరిజినల్ పద్ధతులకు విభిన్నంగా ప్రతిష్ఠించే కార్యక్రమం ఎప్పుడైతే తెరలేపబడిందో, మన బీహార్ ఎలక్షన్ మనకి కొట్టొచ్చిన సమాధానం. వ్యవస్థలో ఒక ఎత్తి అయితే గౌరవ రాష్ట్రపతి గారు కూడా ఈసారి వీటో పవర్ని తను డిస్క్రిప్షన్ కింద యూజ్ చేసినప్పుడు వీఆర్ టోటలీ హెల్ప్లెస్. 12 సీట్ల డిఫరెన్స్ సార్, మీకు తెలుసో తెలీదు. 12 సీట్ల డిఫరెన్స్ ఉన్నడికి ఆపర్చునిటీ ఏ ప్రాతిపదిక మీద దొరికిందో నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా ఐ వాస్ రియలీ పజలింగ్ ఇట్. ద ఒరిజినల్ స్ట్రెంత్ టు ఫార్మ్ ద గవర్నమెంట్కిను దీనికి 12 సీట్స్ డిఫరెన్స్. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎవడైనా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు. అది సక్సెస్ అనుకుంటే ఎట్లా ఈ థర్డ్ టర్మ్? ప్రజలు డిసెంట్ తెలియజేశారు మాకు అక్కర్లేదని. అంటే బికాస్ ఒక కన్సాలిడేటెడ్ నేషనలైజ్డ్ పార్టీస్ లైక్ బీజేపీ, కాంగ్రెస్ అన్న విషయాల్లో నమ్మకాలు కోల్పోయారు ఇద్దరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. కానీ రీజనల్ కమ్యూనిటీ పార్టీస్ని ఎంతవరకు సస్టైన్ చేసుకున్నారు అన్న దగ్గర ఇటు ఓటు తిప్పి మొత్తానికి రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తం భ్రష్టు పెట్టించుకునే ఎలక్షనే జరిగింది సార్. సో అక్కడ అడ్వాంటేజెస్ వ్యవస్థల త్రూగా తీసుకుంటున్న ఈ బీజేపీకి మనం రైతు ఉద్యమాలు చూసాం, ఇంతకన్నా పెళ్ళుబుకిన్నది కన్సాక్టివ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 1.5 year దాకా లాగింది. అది 750 పైచిలకి రోజులు నేను చూశాను. అది అలాంటిది దాని అవుట్కమ్ ఎక్కడ అయింది సార్? అది ఎక్కడ కన్సల్టేట్ అవ్వలేదు కదా, యూపీ గెలిచేసాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ లాస్ట్ హార్ట్ ఫర్ డెమోక్రసీ. మనం ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అనేది ఒక ఫాల్స్ ఇల్యూజన్ కింద ఉంది. దట్ ఈస్ అన్ ఇల్యూజన్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. అంటే రైతు ఉద్యమాల తర్వాత 2024 ఎలక్షన్స్ వచ్చినాయి. 2024లో యూపీలో మెజార్టీ సీట్లు ఇండియా కూటమే కదా సార్ గెలిచింది. మహారాష్ట్రలో ఇండియా కూటమే గెలిచింది కదా. గవర్నమెంట్ అవ్వదు సార్. అలాగే రాజస్థాన్లో గ్యాలెట్ గడ్ గెలిచాడు, ఎవడు పనికిమాలిన వాడు, కోర్టు వాడు. ఇప్పటికీ కాంగ్రెస్ రియలైజ్ అవ్వడే కదా, వాడు గెలిచి కూడా చీఫ్ సెక్రటరీ డీజీపీలు ఎవడు వెళ్ళాడు మాట, ఒక్క సీటుకి వెళ్ళలేదు రాజస్థాన్ నుంచి ఎంపీ. వాళ్ళు ఇటు మడతెట్టారంటే అటు ఎత్తేసారని అర్థం. అంటే 50 సీట్ల నుంచి 100 సీట్లకు చేరుకుంది సార్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నిన్న ఏదో పంచాయతీ ఎలక్షన్ చూడండి, నాదల మనం లబోదివ్వమంటుండే 15% ఇచ్చారు మాకు అంటే. అలా ఇప్పుడు చూడండి 170 స్థానాల్లో 124 గెలిచిందంటే వీళ్ళకి ఇచ్చిన లెక్క చూసుకుంటే 21 స్థానాలు గెలిచిన స్ట్రైక్ రేట్లో 13%. అది వాళ్ళ 2% పెరిగామని చెప్పినట్టే ఉంటుంది. ఇది అది కాదు కదా. పాదయాత్ర సారాంశంలో గవర్నమెంట్లు ఫామ్ చేసిన ఉదంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో చూసిన తర్వాత ఏడు సాధించాడు రాహుల్ గాంధీ. ఓకే, ఇవాళ మీకు నరేంద్ర మోడీని ఢీకొట్టడానికి ఒక క్యాస్కేడ్ చేశారు, ఇండివిజువల్ ఇల్యూషన్స్ చేసుకొని వచ్చారు. దానికి తోడు హ్యూమిలియేషన్స్ టు ద రాహుల్ గాంధీ అన్న దగ్గర వాళ్ళు ఆల్టర్నేటివ్ మెకానిజమే క్రియేట్ చేసుకోకపోతే ఎట్లా అంటే, ఎన్నాళ్ళు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి చరిత్ర. వాళ్ళే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోకుండా ఇంకా దేవ్ జిల్లా కూర్చుంటే ఆ ముసీలు దెద్దగాలందరినీ కూర్చోపెట్టి ఆ పెంగ్వీన్లో నడిచే కరిగేతోనే ఉద్యమాలు చేసేస్తామంటే ఎక్కడ వద్దండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ మొత్తం ఉద్యమానికి ప్రధాన కారణం నీట్ పరీక్ష పత్రాలు లీక్ అవడం. పిల్లల పట్ల ఈ కాక్రోచ్ పార్టీ అధినేత ఎవడైతే ఉన్నాడో అభిజిత్ గారికి, అతను నిలబడ్డాడు. దానికి తోడు వాంగ్చుక్ గారు నిలబడ్డారు. ఈ నిలబడి దగ్గర ఏంటి వీళ్ళ నాయకత్వ లక్షణాలు అనేవి ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇది కూడా చీకటి దెబ్బ కేజ్రీవాల్ అటుడైతే మనం చాలా కష్టం. చీకటి దెబ్బల స్పెషలిస్ట్ కేజ్రీవాల్ ఉన్నాడు చూడండి, కాంగ్రెస్ని ఎక్కడికైనా నాశనం చేయడానికి పుట్టాడు. అలాంటి కార్యక్రమం ఏమైనా బృహత్తర కార్యక్రమంగా తెరలేపాడా? ఎందుకంటే చిన్నపిల్లల మనోభావాలతో గేమ్లు కదా ఇవి. అవి పొలిటికల్ యాంగిల్లో ఇప్పుడు నేను చూడలేను. కానీ ఒక మొమెంటమ్ని మాత్రం సస్టైన్ చేయగలిగారు 35 days ప్లస్. దిస్ క్రెడిట్ గోస్ టు దీస్ 2 gentlemen. అంటే అఫ్కోర్స్ వాంగ్చుక్ గారికి ఉన్న క్రెడిబిలిటీ, ఇవాళ అభిజిత్ అనే వ్యక్తి ట్విట్టర్లకే పరిమితం అవుతాడు, అయితే ఫేస్బుక్కే పరిమితం అవుతాడు అన్న దగ్గర ప్రత్యక్ష కథన రంగంలో నిలబడి అతని టెంపర్మెంటు, క్యాలిబరు, అతని ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ చూపించగలిగాడు.
ఒక పిలుపుకి ఎంతమందిని ప్రభావితం చేయగలిగిన ట్విట్టర్ స్పేస్లో స్పాన్ ఆఫ్ నో టైంలో 40 కోట్ల మందిని ప్రభావితం చేసిన అంశం దగ్గర నుంచి ఇవాళ ప్రత్యక్షంగా ప్రజల్ని ఆ విధమైన గ్యాదరింగ్ ఢిల్లీ నడిబొడ్లో ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్, నాట్ ఓన్లీ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ యూజువల్ వండర్ ఫర్ అస్. సో అలాంటి వ్యక్తులు చాలా రోజుల తర్వాత ఒక ప్రభావితం చేసే అంశంతో ముందుకు రావడం అన్నది ఇట్స్ ద రేరెస్ట్ ఫెనామినా. సో ఇది రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మోరుస్తుంది మన దగ్గర. ఇది నరేంద్ర మోడీ కూడా ఒక ప్రపంచంలాగా వచ్చాడు మన ఎత్తికి. అక్కడి నుంచి ఈ అంబానీ అదానీ గారికి గోతులు తవ్వడానికి వచ్చాడని మనకు తెలియలేపో కాలువలు తవ్వేసి మొత్తం ఎత్తేసాడు ఇక్కడ. అందరూ మనం ముష్టెత్తుకుంటే వాళ్ళు ఇద్దరు ప్రపంచ కుబేరు లేపే తిరుగుతున్నారు. ఈ గడ్డితనం ఎప్పటికి పోతుంది? అంటే ప్రధాన కారణం అయితే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అవటం. కానీ అక్కడికి వచ్చిన యువతల ఆగ్రహం చూస్తుంటే రకరకాలుగా వాళ్ళు రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉంటాయి. ఎన్నికల వ్యవస్థ కరప్ట్ అవ్వటం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆ యువతలో, ముఖ్యంగా యువతే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఒక ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడ రావడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ నుంచి ఫార్మర్స్ కూడా వచ్చారంట. సో దీని మొత్తానికి ఒక నీట్ అనేది కేవలం ఒక కారణమే, లిటరల్గా చూపిస్తున్న ఒక రీజను. కానీ దాని బ్యాక్ ఎండ్లో చాలా ఇలాంటి ఒక తప్పులన్నీ కూడా ముప్పేటదాడు అంటారండి. ఇప్పుడు ఒకటి ఎవరికైనా ఇప్పుడు మన సమాజం ఎలా ఉంటుందంటే ఇండియన్ డెమోక్రసీలో ఆరంభ స్వరంతాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ పవన్ కళ్యాణ్ లాగా భావవేశాలు ప్రదర్శించి తర్వాత స్వార్థ ప్రయోజనాలకు సస్టైన్ అయిపోవడమే చూస్తాం. అలా కాకుండా నిలబడగలిగాడు అనుకోండి, పదవీకాంక్షలు లేకుండా పోరాటతత్వం అన్నది రేరెస్ట్ ఫినామినా. అది కనుక ఎమర్జీ ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి సార్, నాయకత్వ లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫైనల్లీ బీజేపీకి కొంత బ్యాడ్ డే స్టార్ట్ అయినాయి. ఇప్పటి నుంచి బ్యాడ్ డే సార్, కానీ దాన్ని డామినేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం తర్వాత కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనపడుతుందా? అంటే ఇష్యూ బేసిస్ ఎన్నికల కమిషనర్ని ఎన్నుకునే కమిటీలో అదే ఎలక్షన్ కమిషనర్ని ఆప్ట్ చేసే విధానంలో రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ని తొలగించేసి వాళ్ళ కేంద్ర మంత్రిని పెట్టుకున్నారు. కేంద్ర మంత్రిని పెడితే ఏంటి, ఇద్దరు అబ్బదబ్బ చెప్పాను, రాహుల్ గాంధీ అయితే ఇంకేట అవడమాట పెట్టాడు. సో దాన్ని జస్టిఫై చేయడానికి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళకి దగ్గర పాయింట్. ఇది మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఇందులో కాంగ్రెస్ బీజేపీ అని చూడకండి, ఇద్దరు తోడుదొంగలే. మీకు మహానుభావుడు టిఎన్ శేషన్ గారు జ్ఞాపకం కదా, ఆయన ఏకఛత్రాధిపత్యంతో ఇండియన్ ఎలక్షన్ కమిషన్ సినారియోని మార్చాడు. మార్చిన కనుక వీళ్ళందరికీ తెగుళ్ళు వచ్చి ఆ రోజు 3 ఎలక్షన్ కమిషనర్లు ఉంటేనే కానీ డెసిషన్లు అవ్వని చెప్పి ఇద్దరు నెక్కించారు. దీనికి ఇంప్రూవ్డ్ వెర్షన్ సూర్యకుమార్ గారు ఇంప్రూవ్డ్ స్ట్రోక్లు కొడతారు చూడండి. అలాగే నచ్చినప్పుడు సూర్యకుమార్ కెప్టెన్ అయిన వరల్డ్ కప్ గెలిచిన తీసేశారు టీంలోంచి. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేశారు వీళ్ళు తెలివితేటలకి. సో ఎన్నికల వ్యవస్థ కరప్ట్ అవటం ఇట్లాంటి ఆరోపణల మీద కూడా ఇలాంటి ఒక ఉద్యమం వచ్చేది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడు అనుకోండి, భయం ఏడుస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా వీళ్ళు సారీ చెప్పి వస్తున్నారు. మన ఇన్సిడెంట్స్ అన్ని చూశారు కదా, ఈ ఎలక్షన్ మిషన్ల మీద ఎట్ల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన ప్రతి దాంట్లోనూ సారీ అనగానే అడిగి అబ్బదబ్బ బయటకు వచ్చేస్తారండి. వాళ్ళకి గోపాలు కొట్టి కూడా ఎవరు లేడు. సో నీట్ పేపర్ లీకేజీ యువతను కదిలించగలిగింది. రేపు ఎన్నికల వ్యవస్థలో ఎట్లాంటి అక్రమాలు కదిలించగలుగుతాయా లేదా? 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయ్యారు ఈసారి. 13 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉంది ఇది నీట్ అన్న కాన్సెప్ట్. అయితే 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు కదా అవుట్ ఆఫ్ 24 lakhs. ఇందులో హైపోథెటికల్గా ఏంటంటే 13 లక్షల మంది డిసెంట్ ఎలా ఉందంటే ఒక విధంగా చూడాలి. ఒకటి ఏంటంటే దీనికి మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా చాలామంది పెద్దవాళ్ళు యూత్ తోడయ్యారు. ఇష్యూ ఎక్కడ వస్తుంది, ఒరే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న కాన్సెప్ట్లో యూత్ ప్రభావితం అవుతున్నారు. ఇప్పుడు హరికథలు చెప్పుకుని ఇప్పుడు చూడు, తెలుగుదేశం నిన్న చెప్పిన హరికథలు ఏముంటాయి, అసలు చంద్రబాబు నాయుడు అంటే అద్భుతం, ప్రపంచం తెరబెట్టేసామని పొగడి కబులు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. మీ స్ట్రాటజికల్గా నిన్న మిథున్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఇండస్ట్రియల్ మినిస్టర్ చెప్పిన సమాధానం చెప్తే గుండె అయిపోయి చచ్చిపోవాలి బొర్ర ఉంటే. ఎలా 6,590 కోట్లు గ్రౌండ్ ఇప్పటిదాకా 22,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవుట్ ఆఫ్ విచ్ 10 కంపెనీలు ఈజ్ అబౌట్ టు గ్రౌండ్ బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపన్ టిల్ టుడే అని చెప్పారు. అంటే 2 సంవత్సరాల పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళు చెప్పిన పకోడీ ఏంటి, 4 లక్షల ఉద్యోగాలు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఒక సంవత్సరానికి 4 లక్షలు. కంప్లీట్ అండ్ 2 టర్మ్స్కే 22,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అగ్రిగేట్ని ఒక 4 లక్షలు కూడా ఇవ్వలేపారు 2 ఏళ్లలో పర్ ఇయర్ అనుకుంటే. వీళ్ళు ఎన్ని భూమి ఆకాశం ఆకవైపోయి కబుర్లో తపేలా ఛానల్ పెట్టి ఎలా చెప్తున్నారు. అలా నేషనల్ మీడియా పెట్టి కూడా ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని లేకపోతే దీన్ని చిన్న చూపు చూడడానికి నాటకాలు ఆడుతున్నారు. ఆల్రెడీ చైనా బ్యాచ్, చైనా కమ్ముడు పేరు, ఇవి ఎలా ఉంటాయి కథలు చెప్పడానికి, పెనట్రేట్ చేయడంలో వాళ్ళు మించిన లేరు. ముందు మీడియా వ్యవస్థలకి సుప్రీంకోర్టు ఒక బలమైన చట్టం తీసుకొచ్చి డిబేట్లు పెట్టినప్పుడు నలుగురు బౌన్సర్లు పెట్టాలి. వాళ్ళు ఎవరు పిహెచ్డి స్కాలర్లు చేసి బౌన్సర్లు అవుతారు చూడండి కొంతమంది ఉద్యోగాలు లేక, అలాంటి వాళ్ళని పెట్టి పిడిగుద్దులు కొద్దాలి డిబేట్లలో అబద్ధం మాట్లాడినోడికి, అప్పుడు సెట్ అవుతారు. అదర్వైజ్ బుల్డోస్ చేసుకుని వెళ్తున్నారు.
ఒక 10-15 రోజుల క్రితం అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక దేశ విచ్ఛిన్నానికి దారి తీసే ఒక అంశంగా ఉంటుంది. 3 పదాలు తెలుసు: సార్వభౌమత్వం, విచ్ఛిన్నం. చదువు సంజయుడికి తెలిసిన 3వ పదం ఏంటి తెలుసా? సమగ్రత. సమగ్రత. బాగా చెప్పారు. ఈ 3 పదాలు తప్ప చదువు సంజయుడికి ఇంకేమైనా తెలిస్తే మాట్లాడతాం. అసలు నాకు తెలియకడుగుతాను, 13 లక్షల మంది పిల్లలను డిస్క్వాలిఫై చేసి 30 మంది అభోసోపం తెలియని పిల్లలు చచ్చిపోయి వాళ్ళ మానసిక సంఘర్షణ, మానసిక స్థితి నీకు ఎలాగో చదువు లేదు. చదువు పరిచిపోగానే ఇంత పూర్వకొమ్మ తిని జీర్ణం పాటలు పాడుకొని తిరగడం తప్ప నీకు ఏమీ లేదు. అన్న చేయూత పట్టుకుని తీసుకొచ్చి సినిమా తగలడితే సినిమాలు చేసుకుని మన ఎత్తుకొచ్చే రాజకీయాలంటే అక్కడ మనోభావాల సంగతి, సార్వభౌమత్వం కాదు. అక్కడ గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తున్నారు. సార్వభౌమత్వాన్ని పోలీస్ వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాపాడాలి. పార్లమెంట్ హౌస్లో ఒక ఆప్ ఆద్మీ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు? వీఆర్ ఇన్ డెమోక్రసీ, ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ పీపుల్, ఇట్ ఈస్ అ కామన్ రైట్ టు పీపుల్ టు టాక్ అబౌట్ సిచ్యువేషన్స్ అని మాట్లాడుతున్నాడు. సో ఇంగ్లీష్ నీకు రాదు కదా, ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కదా, నాదెళ్ళ మనోడితో ట్రాన్స్లేట్ చేయించుకో. ఉత్తరాది మూసుకొని పెటాపురం మళ్ళీ టికెట్ వస్తుందో లేదో ఆ టెరిటరీ మీద మాడమన్నాడు సార్. దేశం గురించి తెగించి మాడద్దు. ఇలాంటి వాళ్ళకి ఏమీ తెలీదు. ఏమీ తెలియకుండా పకోడీ మాటలు మాట్లాడి కాలక్షేపం చేసి ఒక కాక్రోచ్ ఉద్యమాన్ని, ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభావితం చేసిన ఉద్యమాన్ని అవహేళన చేయొద్దని చెప్పండి. లేదు నాకు బీజేపీ ఎజెండా ఇచ్చిన సనాతన ధర్మం అన్నప్పుడు తమిళనాడులో పక్కెళ్ళి ఆడుకొని చెప్పారు. బీహార్కి నేను తీసుకెళ్ళలేదు. ఇవన్నీ అనుభవాలని ఒకసారి పునర్నమనం చేసుకుంటే నీ పని వాళ్ళు చెప్పింది నీకు అర్థం అవ్వకపోతే ఆ రోజు హిందీ ఇంగ్లీష్లోనే చెప్పుకుంటారు. నీ పక్కన నాదెళ్ళ మనోరు లేకపోతే నేను ఏం చేయలేను. ఉంటే తీసుకెళ్ళి ట్రాన్స్లేట్ చేయించుకో, లేకపోతే రికార్డింగ్ చేసుకుని రా. ఇక్కడ ఒక ట్రాన్స్లేటర్ చెప్తాను నీకు ఒరిజినల్. అంటే జాతీయ సమగ్రత గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఏంటి జాతీయ సమగ్రత గురించి తెలిసి తెలియకుండా మాట్లాడు. ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను. బయాస్ స్టేట్మెంట్ నా దగ్గర ఇవ్వకండి. అతనికి ఏమీ తెలియదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. దేశ సమగ్రత గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఒక 10 ఏళ్ల క్రితం ఆయన ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది అంటే చిన్న చూపు, కారం రాసుకో. మీరు 10 ఏళ్ల క్రితం మాట్లాడతారు. నిన్న మాడింది వాళ్ళకి నిలకడ ఉండదు. మీరు 10 ఏళ్ళ మాట మాట్లాడతారు. అది టైం వేస్ట్. దాని గురించి చర్చించండి. పాచిపోయిన లడ్డూలు అన్నారు. అన్నీ ఆయన మాట్లాడతాడు, మనం మాట్లాడితే పొడుచుకొస్తుంది. అంటే ఉత్తర దక్షిణాది కూడా, అది కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలే అవి కూడా. అప్పుడు మేము సనాతన ధర్మం గురించి తెలియదు, ఇప్పుడు తెలుసు. అంతే. అడాప్టబిలిటీని 2 lakhs పుస్తకాలు. పవన్ కళ్యాణ్ మళ్ళీ 2 lakhs పుస్తకాలు కూడా అబద్ధం. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాగబాబు గారు పుస్తకాలు కొనిచ్చారు అతనికి. 2 లక్షల పుస్తకాలు కాదు, మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. 2 లక్షలు. ఏ రోజుకి ఆ రోజు అడాప్టబిలిటీకి ఆ రోజు వచ్చే ప్రవచనం వినండి, అంతే. ధరించండి, అంతేకాని దాని మీద డిబేట్లు అవి పెట్టకండి. మీడియాకి విజ్ఞప్తి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.